మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక తాను క్విడ్ ప్రోకోకు పాల్పడ్డానంటూ గతంలో ప్రభాకర్ చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షి పరువు నష్టం దావా వేశారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంచ్ కార్లు గిఫ్ట్ గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక తాను క్విడ్ ప్రోకోకు పాల్పడ్డానంటూ గతంలో ప్రభాకర్ చేసిన ఆరోపణలపై దీపాదాస్ మున్షి పరువు నష్టం దావా వేశారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంచ్ కార్లు గిఫ్ట్ గా ఇచ్చారంటూ ప్రభాకర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. దీపాదాస్ మున్షి ఏదైతే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ రోజు ఆమె నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దాదాపుగా 10 కోట్లకు సంబంధించి పరువు నష్ట దావా కేసు కూడా వేయడం జరిగింది. గతంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ దీపాదాస్ మున్షిని ఉద్దేశిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఏఐటీసీ రాష్ట్ర వ్యవహారాలుగా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపాదాస్ మున్షి ఆమె క్విడ్ ప్రోకోకి పాల్పడుతున్నారు. దాంట్లో భాగంగా ఖరీదైన కాలర్ కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ నేతలు టికెట్లు కావాలనుకునే వాళ్ళు, టికెట్ ఆశించిన వాళ్ళందరూ కూడా ముడుపులు ముట్ట చెప్తున్నారు ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం కావచ్చు. అప్పటికే కాంగ్రెస్ నేతలు దీనిపైన కూడా తీవ్రమైన దుమారం రేకెత్తించింది. కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకేసారిగా ఏదైతే విమర్శించిన పరిస్థితులు ఏర్పడింది. అప్పుడు బేగం బజార్ పిఎస్ లో కూడా దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నాంపల్లి కోర్టుకు సంబంధించి కూడా కేసులో భాగంగా ఈ రోజు దీపాదాస్ మున్షి కాసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ప్రధానంగా 10 కోట్ల గతంలో తన పైన చేసిన ఆరోపణలన్నిటి కూడా నిరూపించాలని కూడా దీపాదాస్ మున్షి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి కౌంటర్ వేసిన నేపథ్యం కావచ్చు. తన ఆధారాలు చూపలేకపోతే తన పరువు నష్టం దావా కేసు వేస్తానని కూడా చెప్పిన నేపథ్యం మరి కాసేపటి క్రితం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఇక ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంబంధించి కూడా ఆయన కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ను కూడా పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే హరీష్, మరి దీపాదాస్ మున్షి వేసిన కేసు పైన ప్రభాకర్ ఎట్లా స్పందిస్తారు? రైట్, ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ కూడా ఏదైతే రాష్ట్ర వ్యవహారాలుగా ఇన్ఛార్జీలను ఉద్దేశిస్తూ కూడా గతంలో పలు వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రామ్ ఠాకూర్ కావచ్చు, మాణిక్రావు ఠాక్రే కావచ్చు, వాళ్ళిద్దరి పైన కూడా ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు ఆరోపణలు చేసిన నేపథ్యం కనిపించింది. ఇక ఇప్పుడు ఏదైతే దీపాదాస్ మున్షికి సంబంధించి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఆమెను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తప్పించే అని ఆయన ఏదైతే తప్పించాలని కూడా తప్పిస్తారని ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలకు పాల్పడిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకున్న నేపథ్యం ఉన్నది. ఆయన ఇలాంటి ఆధారాలు చూపలేకపోయాడు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఏదైతే కేసుకు సంబంధించి కూడా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా దీనిపైన 10 కోట్ల పరువు నష్ట దావా కేసు ప్రస్తుతం అయితే కొనసాగుతున్న నేపథ్యం. మరికొన్ని రోజుల్లో సంబంధించి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక ఉపేక్షించలేదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనిపైన కూడా ఆయన ఏ విధంగా
విధంగా స్పందిస్తాడు, ఒకవేళ ఆధారాలు ఉంటే చూపించగలుగుతాడా లేదా అనే దానిపైన కూడా ఆయన స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఆమె పైన ఆరోపణలు వేసేవి అధిష్టానం ఏమనుకుంటుంది? రైట్, అధిష్టానం కావచ్చు. గత ఎన్నికల ముందు కూడా పలు పార్టీలు పరస్పర విమర్శలు ఆరోపణలు చేసిన నేపథ్యం కావచ్చు. స్వయంగా రాష్ట్ర వ్యవహారాలుగా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపాదాస్ మున్షిని ఉద్దేశిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తీవ్రమైన దుమారం రేగింది. అధిష్టానానికి సంబంధించి కూడా ఎన్నికల ముందు ఆ పార్టీలు స్టంట్ గా వాడతాయి కాబట్టి వాటిని అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకోలేదు. దానికి ఏంటంటే గతంలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన మాణిక్రావు ఠాకరే కావచ్చు, మాణిక్యం ఠాగూర్ కావచ్చు, వీళ్ళపైన కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధిష్టానానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా బాధ్యతల నుంచి తప్పించడం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా దీన్ని పీసీసీ కూడా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఏదైతే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో దీపాదాస్ మున్షి గతంలో ఆమె అబ్జర్వర్ గా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమెని రాష్ట్ర ఇన్ఛార్జ్ గా కూడా అధిష్టానం నియమించింది కాబట్టి ఏదైతే ఆమె సేవలను కూడా ఇక్కడ పీసీసీ గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కావచ్చు, ఇప్పుడు 8 సీట్లు కావచ్చు, ఆమె కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు కూడా స్పందించకపోతే ఖచ్చితంగా అధిష్టానానికి సంబంధించి కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు నేతలంతా కూడా దీనిపైన కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు ఏదైతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అలాగే మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆమె వెంట వెళ్లి నాంపల్లి కోర్టులో సంబంధించి కూడా పరువు నష్ట దావా కేసు వేయడం జరిగింది. దీనిపైన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి రిపీట్ కాకుండా ఉండాలంటే దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.